హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ డైనమిక్ డైరీస్. మీరు ఎవరైనా మన వీడియో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. గాయ్స్, ఆల్రెడీ పాస్పోర్ట్ అప్లై చేయడం అయిపోయింది అండ్ అలాగే స్లాట్స్ కూడా బుక్ అయిపోయినాయి. మాకు బయోమెట్రిక్ అండ్ అలాగే వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ అండ్ డేట్ కూడా మొత్తం బుక్ అయిపోయింది అనమాట. సో నాకు వచ్చింది బయోమెట్రిక్ వచ్చేసరికి చెన్నై వచ్చింది. అండ్ ఈ వీడియోలో మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి తీసుకొని వెళ్ళాలి అండ్ అలాగే ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, అక్కడికి ఎలా వెళ్ళాలి అండ్ చెన్నైకి వెళ్ళినప్పుడు అండ్ అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియో అనమాట. అండ్ గైస్, డోంట్ మిస్ ఇట్. అండ్ గైస్, మనం బయోమెట్రిక్కి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ అనేది తీసుకొని వెళ్ళాలి. అండ్ అలాగే DS-160 ఫామ్ తీసుకొని వెళ్ళాలి అండ్ పాస్పోర్ట్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఈ 3 తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇదేంటిదంటే మీకు టైమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7:30 అన్నారనుకోండి, 7కే వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోతే వాళ్ళు పిలుస్తారనమాట టైం వైజ్. అండ్ అలాగే వెళ్ళి క్యూలో నుంచోవాలి. వాళ్ళు చూసినప్పుడు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటారు ఇది మీదా కాదా అండ్ మీకు రిలేటెడ్ టైంలో ఉన్నారా లేదా, ఆన్ టైం ఉన్నారా లేదా అని చూసుకొని లోపలికి పంపిస్తారు. అండ్ అలాగే DS-160 అండ్ ఈ 3 మాత్రం తీసుకొని వెళ్ళాలి. అండ్ జస్ట్ కేవలం ఈ 3 మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఈ 3 తీసుకొని వెళ్తే అయిపోతుంది. అండ్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే మీ పేరేంటి అండ్ విత్ ఇనీషియల్ చెప్పాలి, మనం ఫుల్ నేమ్ చెప్పాలి. అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీరు ఎప్పుడు పుట్టారు అనేది అడుగుతారు. అండ్ వాళ్ళు ఇంకేమైనా అడగాలనుకుంటే ఎందుకు వెళ్తున్నావు అని మ్యాక్సిమం అడగరు, కానీ కొంచెం కన్ఫర్మేషన్ కోసం అడుగుతారు. అండ్ గైస్, ఇవే అనమాట. ఈ 3 ఉంటే సరిపోతుంది, బయోమెట్రిక్ కన్ఫర్మ్ చేసేసుకొని వచ్చేస్తారు. ఈ 3 ఉంటే చాలు, బయోమెట్రిక్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు మీ పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని అడిగిన తర్వాత అండ్ తర్వాత మీ 4 ఫింగర్స్ పెట్టమంటారు, రైట్ సైడ్ది అండ్ లెఫ్ట్ సైడ్ది కూడా 4 ఫింగర్స్. అండ్ తర్వాత 2 థంబ్స్ కలిపి పెట్టాలి. అండ్ దాని తర్వాత కొంచెం వెనక్కి జరిగితే మిమ్మల్ని ఒక చిన్న ఫోటో తీసుకుంటారు. చిన్న ఫోటో తీసుకొని అండ్ పంపించేస్తారనమాట. అండ్ గైస్ చూడండి, అయిపోయిన తర్వాత ఇలా స్టాంప్ వేస్తారనమాట. ఈ స్టాంప్ వేసింది తీసుకొని మనం వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్ళాలి. గైస్, ఇదేంటిదంటే నాకు చెన్నై పడింది బయోమెట్రిక్ అండ్ వీసా ఇంటర్వ్యూ వచ్చేసరికి ఢిల్లీ పడింది. గైస్, నా ట్రైన్ వచ్చేసరికి 9:30కి. ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను, డాడీ నన్ను డ్రాప్ చేస్తున్నారు. అండ్ గైస్, నాతో పాటు వచ్చేది ఎవరంటే మోషి అండ్ వినయ్, నా క్లాస్మేట్స్ ఇద్దరు వస్తున్నారు. అండ్ మా ముగ్గురికి కలిపి ఒకే రోజు స్లాట్ బుక్ అయిపోయింది అనమాట బయోమెట్రిక్ కోసం. అండ్ మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము. అండ్ హీస్ మోషే మై క్లాస్మేట్. అండ్ దాని తర్వాత మేము స్టార్ట్ అయిన తర్వాత ఇగ్మోర్ రైల్వే స్టేషన్ అనమాట. మాకు పడిన సెంటర్ దగ్గర కొడంబక్కం వెళ్ళాలి మేము. ఇగ్మోర్ రైల్వే స్టేషన్ మాకు దగ్గరగా ఉంటుంది అక్కడికి వెళ్ళటానికి. సో మేము అక్కడ దిగేసాం. మార్నింగ్ 5:30-6 కల్లా దిగేసి మేము బయటకు వచ్చాం అనమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. సో అందుకని వెయిటింగ్ హాల్స్ చూసుకొని వెళ్ళాము. అండ్ ఇలా పాట్స్ లాగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. గైస్ చూడండి, ఇది నా బుజ్జి రూమ్. ప్రస్తుతానికి ఈ 2 గంటలకి మాత్రమే. గైస్, దిస్ ఈజ్ మై బుడ్డి రూమ్. గైస్, ఇగ్మోర్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. 5:30 అయిపోయింది వచ్చేసరికి. అండ్ దెన్ అక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్ తీసుకున్నాము. హాల్ వచ్చేసరికి 1 hourకి 100 రూపీస్ పడింది. సో మేము 2 hours తీసుకున్నాము. ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసేసుకొని ఇంక రెడీ అయిపోవాలి కదా. అయితే చాలా బాగుంది, 100 రూపీస్కి రీజనబుల్గానే ఉంది అండ్ అలాగే కంఫర్టబుల్గా ఉంది. ఆ వెయిట్ ఐ షో మై రూమ్ అంటే చిన్న సింగిల్ పాడ్ అనమాట. చూడండి బుడ్డిది ఎలా ఉందో, అంత మెస్సీగా. సో ఇక్కడ బాగుంది ఫ్రెష్ అవ్వటానికి, కానీ లేడీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్, అంటే సెక్యూర్డ్గా ఉంది. అండ్ అలాగే లేడీస్కి సపరేట్గా ఉంది, జెంట్స్కి సపరేట్గా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ వాష్రూమ్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ బాతింగ్ రూమ్స్ కానీ వాష్రూమ్స్ అండ్ అలాగే స్టేయింగ్ రూమ్స్ కూడా ఇప్పుడు నేను ఉన్నది కూడా సపరేట్గానే ఉంది. జెంట్స్కి సపరేట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ రీజనబుల్గానే అనిపించింది నాకు. 100 రూపీస్కి 1 hourకి 100 రూపీస్ అన్నారు. సో మేము 2 hours తీసుకున్నాము. ఇప్పుడు ఒకవేళ కొంచెం టైం ఎక్స్ట్రా అయినా కానీ 100 రూపీస్ కట్టాల్సిందే. అండ్ ఇప్పుడు మేము త్వరగా రెడీ అయిపోవాలి. రెడీ అయ్యి మనం వెళ్ళాలి. అండ్ అలాగే మనం మన చిన్న పని చూసుకున్న తర్వాత సైట్ సీయింగ్కి వెళ్దాం. ఓకే, బాయ్.
గైస్ అలా రెడీ అయిపోయిన తర్వాత అండ్ అలా రెడీ అవుతూ ఉన్నాను. అండ్ రెడీ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ మేము 7:40కి బయటికి రావాలి అని అనుకున్నాం. 7:40కి బయటకు వచ్చిన తర్వాత అండ్ ఏం తిందామా అని ఆలోచిస్తూ ఉంటే ఎదురుగా ఒక కొంచెం ముందుకెళ్ళి రోడ్ క్రాస్ చేయగానే ఒక హోటల్ ఉందన్నమాట. ఆ హోటల్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసాము, దోశ అలా తిన్నాము. అండ్ అక్కడ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటిదంటే బస్సెస్ ఉన్నాయి, బస్కి వెళ్ళొచ్చు. అండ్ అలాగే ఆటోస్ అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది. అండ్ అలాగే ఇదేంటిదంటే లోకల్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయంట. లోకల్ ట్రైన్స్ కొడంబక్కం వరకు వెళ్తాయంట. సో అందుకని మేమేం చేసాము, ఎటు మాకు టైం ఉంది అలాగే మనీ సేవ్ చేద్దాం అన్నట్టు లోకల్ ట్రైన్కి అయ్యేది 5 రూపీసే అంట. సో అలా మేము 15 రూపీస్ పెట్టేసి మేము లోకల్ ట్రైన్ ఎక్కి అక్కడ దారిలో దిగేసాం. దిగిన తర్వాత అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసి ఒక ఆటో ర్యాపిడో బుక్ చేసుకున్నాము. ర్యాపిడో బుక్ చేసేసుకొని యూఎస్ ఎంబసీ దగ్గరికి వెళ్తాం. యూఎస్ ఎంబసీ దగ్గరికి వెళ్తే నా టైం ఏమో 10కి నేను వెళ్ళాను, కానీ 11:30 అయింది. 11:30 అవుతుంది అనగా ఆ టైంలో నేను బయటకు వచ్చాను అనమాట. అంత క్యూ ఉంది. అలాగే అంతసేపు నుంచొని వెళ్ళేసరికి నా పని అయిపోయింది. అండ్ అలాగే సేమ్ ఏం లేదు, నేను వీడియో స్టార్టింగ్లో ఏ ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో సేమ్ అదే అక్కడ కంటిన్యూ అయిందనమాట. ఏం లేదు, మొత్తం ఫస్ట్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ చూసుకుంటారు. అండ్ అలాగే టైం యూజ్ చేసుకొని మిమ్మల్ని పంపిస్తారు. పంపించిన తర్వాత క్యూలో వెళ్ళి అండ్ ఇంకా దాని తర్వాత ఫింగర్ ప్రింట్స్ అడగటం, అలాగే మీ పేరు అడుగుతారు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. అండ్ దాని తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకొని అండ్ మిమ్మల్ని ఒక ఫోటో తీసుకొని పంపించేస్తారనమాట. ఇది ఇంకా దాని తర్వాత మేము రెడీ అయిపోయి ఇంకా రూమ్ నుంచి బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చేసి తినటానికి వచ్చేసాము. సో ఇదండి జరిగిన కథ. అండ్ ఇప్పుడు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిందంట ఇదే అనమాట. సో గైస్ నాకు చెన్నైకి వెళ్తే నాకు చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మధ్యాహ్నం మాత్రం నాకు విసుకొచ్చేస్తుంది. ఆ ఎండ నేను తట్టుకోలేను. సరే అయిపోయింది కదా, ఇంటర్వ్యూ అయిపోయింది కదా అని ఇంకా మా వాళ్ళు తలపకట్టి బిర్యానీకి వెళ్దాము అని చెప్పేసి అన్నారు. సో అందుకని మేము ర్యాపిడో బుక్ చేస్తే ఆ ర్యాపిడో అతను లొకేషన్ దగ్గర దింపాడు. కానీ అక్కడ ఏ బిర్యానీ లేదు, ఏ రెస్టారెంట్ లేదు. అదేదో ఎడార్లో వదిలిపెట్టినట్టు మా ముగ్గురు వదిలేశాడు. మాకేమో తెలీదు. అలానే మాకేమో తమిళ్ కూడా రాదు అంతగా, ఏదో వచ్చిరని తమిళ్తో మేనేజ్ చేస్తూ ఉన్నాము. ఇంకా దానికోసం ఆ ప్లేసెస్ కోసం వెతుక్కుంటున్నా. తలపకట్టి బిర్యానీ లేదు, ఆ దరిదాపుల్లో ఎక్కడా కనిపించలేదు. అండ్ అలాగే మేము అలా ఒక అరగంట పాటు నడుస్తూ వెతుక్కుంటూ ఉన్నాము. ఇంకా అలాగే మా టైం అయిపోయింది. మేము మెరీనా బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు కుదరలేదు. ఇంకా వెంటనే తినేసి మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి రిటర్న్ వచ్చేసి ఇంక మళ్ళీ బయలుదేరిపోయాం. అండ్ ఫైనల్లీ గుంటూరుకి వచ్చేసాం. గుంటూరుకి వచ్చేసరికి 12 దాటిపోయింది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.